నమస్తే అండి. ఈరోజు ఆదివారం వచ్చేసింది మనకి. ఈరోజు ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో మటను తెప్పించారు. మటన్ తెప్పించి కడిగి పెట్టారు. కొంచెం మటన్ సూప్ చేస్తా చూడండి. సూపు మా పిల్లలు కూడా చూస్తారని సూపు 1 కప్పు తీసుకున్నా. మటన్ చూపిస్తా. ఎంత కప్పు తీసుకున్నానంటే ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పు నిండా మటన్ తీసుకున్నాను. ఇందులో ఒక చిన్న ఎర్రగడ్డ, 1 టమాటా, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి. సూప్కి కారం ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయాలి. 2 పచ్చిమిర్చి, ఇదో బిర్యానీ ఆకు, ఒక చెక్క మొగ్గ, అనాస పువ్వు, స్టార్ పువ్వు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తాం. ఎక్కువ వేయకూడదు, కారం కూడా ఎక్కువ వేయకూడదు. ఇగో ఇవన్నీ వేసేస్తున్నాం. బిర్యానీ ఆకు వేసేసా. నేను పెట్టుకునేది అవన్నీ తీలే తప్పులే వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం జీలకర్ర. సూప్కి ఇవన్నీ వేస్తే మంచి స్మెల్. అప్పుడు మనం సూపు లాగా తాగొచ్చు. చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసేస్తున్నాం. ఎర్రగడ్డ కూడా ఒకటే. పచ్చిమిర్చి 2 తీసుకున్నాం. 2 తీసుకొని వేసేస్తాను. టమాటా అవుతుంది. ఈరోజు ఇవన్నీ కలిపి సూప్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి. నేను ఇది బాగా వేసేయాలి. మటన్ అన్నీ వేసి వేసేయాలి. దీంట్లో వేగుతా ఉన్నాయి కదా, కొంచెం అల్లం పేస్ట్ అంతే. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదు అయిపోద్ది. కొంచెం అల్లం పేస్ట్, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కొంచెం పేస్ట్. వేసా కదండి, వేగుతా ఉన్నాయి. దగ్గరికి తిప్పుకున్నామా. ఆయిల్ కూడా ఎక్కువ పడలే, కొంచెమే. మనం సూపు తాగేదానికి నోటికి రుచిగా ఉండాలి కాబట్టి, జలుబు జ్వరాలు వచ్చినప్పుడు ఇట్లా ఆయిల్ కూడా తక్కువ వేసుకొని చూడండి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం. ఆయుర్వేదం లాగా బాగా ఉడుకుతాయి. మటన్లో ఉడికినప్పుడు మనం ఆ జ్యూస్ తాగామనుకో జలుబు తగ్గిపోద్ది. జలుబు అందుకని నేను అది పనిగా మా పిల్లకాయలు కూడా చూస్తారని ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లా వాడుకోవాలి. అది వాడే లోపలికి చూడండి, ఒక స్పూన్ కూడా ఇవ్వాలి. కొంచెమే పసుపు, ఉప్పు, దానికి తగ్గ ఉప్పు. ఇట్లా బాగా వాడేయాలి. కొంచెం మిరప్పొడి ఎక్కువ వేయకూడదు. మళ్ళీ మిరియాల పొడి వేసుకోవాలి మనం. మళ్ళీ మిరప్పొడి వేస్తే కూరలాగా అవుతుంది. ఈజీగా వేసుకోవాలి. చూడండి, పావు కిలోకి నేను 1/2 స్పూన్ కూడా ఇలా బాగా ఇట్లాగా. ఆయిల్ కూడా ఉండదు. చూడండి, ఆయిల్ లేనంటే వాడవాలి. ఇట్లా వాడుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తాం కదండి. కొంచెం 1 స్పూన్ పెరుగు వేస్తా. అల్లం ఎక్కువ పడినా చేదు ఉండదు. మనం పెరుగు వేసుకున్నాం అనుకో కొంచెం చేదు ఉండదు. చూడండి, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎక్కువ పడినా ఇప్పుడు మనం పెరుగు వేసామనుకో చేదు ఉండదు. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, తెల్లగానే ఉంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇట్లా దానికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసి మనం
ఒక 4 విజిల్లు రప్పించేసుకొని ఆ సూప్ లాగా ఉంటుంది. ఆ సూప్ తాగామనుకో సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు కొంచెం పట్టాలంగాల పొడి, వేసా కదా, ఉడకతా ఉంది చూడండి. మనం ఇప్పుడు ఇంక దేంట్లో ఏం వేయాలంటే 5 విజిల్లు రానిచ్చేసి ఆపేసి కొంచెం మిరియాల పొడి చల్లుకొని జ్యూస్ లాగా తాగేయటం. ఒక 5 విజిల్లు రావాలి. 5 విజిల్లు వచ్చాలకి ఆ మటన్ పీసులు కూడా ఉడికిపోతాయి. కారం అయితే ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది. కారం వేసుకోకూడదు సూప్కి, మిరియాలు వేస్తాం కదా, అదే సరిపోదు. చూడండి, వాటర్ కూడా పోస్తాం. చూడండి, తెల్లగానే ఉండాలి, ఎర్రగా అట్లా ఉండకూడదు. చూడండి, తెల్లగానే ఉండాలి. ఇంకొంచెం వాటర్ పోయాలి. బాగా వాటర్లో ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనం దీన్ని ఒక 5 విజిల్లు రానిచ్చేసి అప్పుడు దించుకొని మిరియాల పొడి చల్లుకొని అప్పుడు జ్యూస్ లాగా మనం తాగాలి. తాగితే బాగుంటుంది. జ్వరాల వాళ్ళు కానీ, మామూలుగా జలుబు దగ్గోళ్ళం కానీ, లేదు మనకి వరవరా అన్న సాయంత్రం పూట జ్యూస్ చేసుకుందాము, ఇట్లాగా మటన్ చికెన్ అయినా ఏ అవుతుంటే సూప్ లాగా కాసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇట్లా తయారు చేసుకోండి. ఈ వీడియో చూడండి, నేను 1/2 కిలో వేసా మటను. దానికి తగ్గట్టు కొంచెం మిరప్పొడి, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ పేస్ట్ కొంచెం వేసేసి ఒక టమాటా, చిన్న ఉల్లిపాయ కొంచెం ఆయిల్లో వాడి చేసా. మొత్తం వాడి చేసేసి ఉప్పు దానికి తగ్గట్టు వేసాను. వేసి ఇదిగో పెట్టేసా. ఒక 5 విజిల్లు రాగానే మనకి మటన్ సూపు రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఒక 5 విజిల్లు రానిస్తాను. చూడండి విజిల్లు 4 వచ్చేసాయి. ఇంకొక విజిల్ కూడా రానిస్తామండి. రానిచ్చి గ్యాస్ ఆపేసేసి నేను మటన్ సూపు చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్ నేను ఇది సగ ఆగే లోపలికి నేను అంత లోపల మీకు మాటలు చెప్తా ఉంటాను. ఆగిపోయింది కదా, చూడు. మిరియాలు కొంచెం దంచి ఇక్కడ పెట్టుకున్నా, దంచి పెట్టుకున్నాను కదా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర పెట్టుకున్నా. అది కొంచెం చల్లారైన పాట నేను దించేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనము ఎవరి గురించి అయినా అని ఏదేదో అనుకుంటాం కదా. ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకు ఒక 3 కొడుకులు ఉన్నారు కదా. కొడుకులు 3 మంచి జాబులు. వీళ్ళకి చూస్తే బిజినెస్, భార్యాభర్తకి మంచి జాబులు. 2 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళు ఎక్కడో దూరంలో సెటిల్ అయిపోయారు. ఇంకొక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కూడా జాబే. ఆ అబ్బాయి కూడా బయటే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ కాడ ఆ పిల్లల్ని అందరినీ వదిలేసి పోతూ ఉంటారు కదా. ఎవరి కాడైనా, మా కాడైనా ఇప్పుడు మా పిల్లలు కూడా వదిలేసి పోతూ ఉంటారు. అట్లాగే వదిలేసి పోతూ ఉంటారు. వాళ్ళు భార్యాభర్త బిజినెస్ చూసుకుంటా పిల్లకాయల్ని చూసుకుంటా ఉంటారంట. ఒక ఊర్లో చూసుకుంటా ఉంటారు కదా. ఒకరోజు బిజినెస్కి డబ్బులు పెట్టుబడి పెడితేనే కదా దేనికైనా మనకి వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకున్నప్పుడు ఇంట్లో కొంచెం ఉండవు కదా, మనీ ఉంటాయి ఒక తడవ ఉండవు. దాని నుంచి మనం మళ్ళీ దాన్ని రన్నింగ్ చేసుకుంటా ఉండాలి. ఎవరైనా సరే అయితే బాగున్నోళ్ళు కాదు కూడా మనం అనుకుంటాం, ఓయమ్మ వాళ్ళకి ఏమి చాలా ఉంది అనుకుంటాం. ఒక టైంలో వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఉండవు ఖర్చుకి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం లేదు. అట్లా అనుకోకూడదు. ఎవరైనా ఆఫీసులో ఉన్నప్పుడు గబక్కన మనం కూడా అవసరం కదా అనుకున్నప్పుడు పక్కన వాళ్ళని కూడా అడగాలి. ఏమైనా అవసరం వచ్చాయనుకో, బిజినెస్కే అనుకో, కూరగాయలు కొనాలి, లేదు ఏదో ఒక వస్తువు కొనాలి, డబ్బులు లేవు అనుకున్నప్పుడు మనం పక్కన వాళ్ళని అడిగి తీసుకోవటం తప్పు లేదు. మరి పిల్లలకి తినేదానికి కావాలి, వాటికి కూడా మనం వద్దులే, మనం వేరే వాళ్ళని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో. మన పిల్లకాయలు జాబులు ఇలా
మా కొడుకులకి ఏమి ఆస్తుంది అట్లా అనుకోకూడదు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు దూరంలో ఉంటారు, ఒక్కసారి డబ్బులు కూడా అందవు మనకి. అందనప్పుడు మనము పక్కన వాళ్ళని అడిగి తీసుకోవాలా. వాళ్ళ ఆమె ఏం చేసింది, వాళ్ళంతా పక్కన వాళ్ళని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, మనము మన పిల్లకాయలు పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, జాబులు కదా, అడగకూడదు అవసరానికి. ఇప్పుడు ఒక 500 కావాలి, డబ్బులు లేవు, ఇప్పుడంటే ఫోన్ పేలో ఇచ్చేసేలే, అవసరాలు ఎవరికి ఉండవు. డబ్బులు కావాలంటే నన్ను అడిగితే ఇచ్చేస్తారు. అప్పట్లో ఉండవు కదా, మన పెద్దోళ్ళు కావాలని. అప్పుడు అడగలేక నన్ను అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటా అంటే ఆమె గమ్ముగా ఆలోచిస్తూ ఉందంట. ఇంకా వ్యాపారం కూడా జరగలేదంట వాళ్ళకి. జరగక కూర్చోండారంట. వీళ్ళు వస్తే ఎవరైనా కస్టమర్స్, అప్పుడు డబ్బులు మనం పిల్లలకి ఖర్చు పెట్టచ్చు, పిల్లకాయలతో ఆడుకుంటా అట్లా ఉన్నారంట. ఆడుకుంటా ఉండాలకి బాగా మంచి టైం లేట్ అయిపోయిందంట. లేట్ అయిపోయిన పాట అప్పుడు వాళ్ళకి బిజినెస్ సాగిందన్నమాట. సాగినప్పుడు అప్పుడు ఆ డబ్బులు తీసి పిల్లకాయలు ఏదో ఐసులు అవి అడగతారు కదా ఇళ్ళ సందున వస్తే, అప్పుడు కొని ఇచ్చారంట బాధపడతా. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలే, మాకు అంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఉన్నాయి అనుకుంటే అవి రావు, ఒక టైంలో ఉండవు ఎవరికైనా సరే. అప్పుడు మన పిల్లలు అడిగినప్పుడు మన పక్కన వాళ్ళని అడిగి తీసుకోవాలి, తప్పులేదు. తీసుకొని వాళ్ళకి తినేవి కానీ ఏ అడిగితాయి ఇప్పియాల, మరీ పస్తులు పెట్టకూడదు. వాళ్ళు ఆ రోజుల్లో అట్లా చేశారంట, అంత స్టేజీకి పోయారంట. చూడండి ఇప్పుడు తీస్తున్నాను. అయిపోయింది దగ్గర. చూసారు కదా మటను సూపు ఎట్లా తయారైందో, తెల్లగా ఇట్లా రావాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి మనం కొంచెం మిరియాల పొడి, జలుబులు జ్వరాలు వేసుంటాయి కదా వాళ్ళ కోసం మిరియాల పొడి చల్లుకోవాలి. చల్లుకున్నాం కదా, దానిపైన కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇట్లా వేసుకోవాలి. చూసారు కదా మటన్ సూపు. ఇప్పుడు గిన్నెలోకి తీస్తాం ఫ్రెండ్స్, చూడండి. ఇంకా కారం అయితే వేయకూడదు, అట్లాగే తెల్లగా ఈ పట్టా లవంగాలు, బిర్యానీ ఆకు వీటిల్లోనే ఉడికిపోవాలి. కారం లైట్గా అయితే తెల్లగా ఉందని కొందరికి నచ్చదు, ఇట్లాగే ఉండాలి సూపు, తెల్లగానే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అరగంట కూడా బట్ల మటన్ సూప్ తయారు చేశాను. మీరు కూడా మా పిల్లలకు కూడా, ఏ పిల్లలకైనా నేను చెప్పేది మటన్ సూపు తాగాలి కదా, మీకు జలుబులు చేస్తాయి కదా అనుకున్నప్పుడు మీరు ఎట్లా తయారు చేసుకోండి. మా వీడియో చూసి మీరు చూడండి. బిర్యానీ ఆకు, పటాలంగాలు అన్నీ వేస్తాను నేను. అన్నీ వేసి ఎంత ఆయుర్వేదం లాగా బాగా చూడండి, ఆకుల్లోనే ఉడుకుతుంది. చూడు పటాలంగాలు, మిరియాలు అన్నీ వేసి బాగా ఉడకబెడతాయి. ఇప్పుడు దీన్ని ఎంత బాగుంటుందో, సూప్ లాగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది, మీకు అందరికి నచ్చుతుంది కదా. చూడండి, ఇది ఒక తడవ ట్రై చేయండి మీరు అందరూ. చూడు, తెల్లగా ఉంది అనుకోకూడదు. మనం ఇట్లాగే మటన్ సూపు ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడు ఎంత పలసగా ఇట్లా రావాలి మటన్ సూప్. చూడండి ఎట్లా తాగాల. ఏ ముక్కలు ఉంటే నంచుకొని తినేయచ్చు, ఏం పర్వాలేదు. ఇట్లా అన్నీ తక్కువ వేసుకొని, మిరియాలు కారమే సరిపోవాలి మనకి. సూపరు. ఒక తడవ ఫ్రెండ్స్ ఇలా తయారు చేయండి. తయారు చేసి తాగి మీరు చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. దగ్గరికి చూపిరా, కలర్ చూపిండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. అందరు చూడండి, లైకులు కొట్టండి మా వీడియోకి. చూసుకోండి మటన్ కర్రీ ఎట్లా తయారు చేయాలి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.